అంటే మీరు చెప్పింది కేసీఆర్ పాటించింది కదా సార్, ఎక్కడ మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్ల, సుందిల్ల నుంచి ఎల్లంపల్లికే కదా. అదే ఎల్లంపల్లి అనేది కనెక్టివిటీ ఉంది. అదే అంటున్నాం కదా మేము. అదే ఇంకొకటి కూడా ఏమొచ్చిందంటే ఈలోగా సిడబ్ల్యూసి నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది. మీరు తుమ్మడిహట్టి నుంచి మీరు తీసుకోవాలనుకుంటారు కానీ మీరు 90 daysకి మీరు మీ యొక్క ప్రపోజల్స్ ఉన్నాయి. 90 daysలో మీరు అక్కడ స్టోరేజ్ చూస్తే ఎక్కడ కూడా ఒక టీఎంసీ 1.5 TMC ఇప్పుడు ఏదైతే మనము మల్లన్న సాగర్ అనుకుంటున్నామో ఆ ప్లేస్ 1.5 TMC రిజర్వాయర్ ఉండే దాని ప్లేస్లో. అదే కొండపోచమ్మ అనేది ఏదో ఉందో అది 1 TMCకి ఉండే. ఇప్పుడు మల్లన్న సాగర్ 50 TMC అయింది, అదేమో 16 TMC అయింది. ఈ విధంగా రిజర్వాయర్లు ఏం లేకుండా మీరు తీసుకపోతే 90 days తర్వాత మిగతా 30 daysకు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకుంటారు? మీరు ఎక్కడనో దగ్గర పోసుకోవాలి కదా అని దాని మీద వాళ్ళు. మోరోవర్ మీరు ఇక్కడి నుంచి టోటల్గా వాటరు అవైలబిలిటీ అనేది తక్కువ ఉన్నది. మీరు అసలు అప్స్ట్రీము ఛత్తీస్గఢ్ రేపటి నాటికి వాళ్ళ యొక్క 63 TMC వాళ్ళు ఫ్యూచర్లో యూసేజ్ కనుక చేసుకున్నట్టయితే మీకు ఇంకా తగ్గిపోతుంది. ఇక్కడ 104 వస్తుంది ఇక్కడ సంథింగ్ వాళ్ళు చెప్పేసి మీరు దీని విషయంలో పునరాలోచించుకోండి ఇంకా అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మనకు. అప్పుడు ఆలోచన ఏమైందంటే మనకు ఒకవేళ మేడిగడ్డ దగ్గర అయితే ఎంత వస్తుందని చెప్పేసి సిడబ్ల్యూసిని కోరడం జరిగింది. ఓకే, మనము ఇక్కడ మనం 180 రావాలని చెప్పేసి మనం ఏది తొమ్మిడిహట్టి దగ్గర నుంచి రావాలని మనం ప్రపోజల్ పంపితే వాళ్ళు 104 అని వాళ్ళు పంపించిండ్రు. ఇక్కడనేమో మనం 280కి దాకా చూపిస్తే ఇంకా 3 TMC ఎక్కువ వస్తాయని ఇక్కడ చెప్పిండ్రు మేడిగడ్డ. అంటే సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇంకా మనం ఎవరిని దే ఆర్ ది అథారిటీ కాబట్టి ఆ ప్రకారంగా మేము అడిగినప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు ఇక్కడ మనకు సరిపోన్ కంటే కూడా ఇంకా 3 TMC ఎక్కువ ఇచ్చారు కాబట్టి మేడిగడ్డ నుంచే మనం తీసుకుందామని అన్నారు. అయినా కూడా మేమేం చెప్పినామంటే ఆ గవర్నమెంట్కి ఒక లెటర్ రూపంగా మీరు ఎంతో అంతా మీరు కన్విన్స్ చేసేసి తుమ్మిడిహట్టి దగ్గర కూడా మనం కట్టుకున్నట్టయితే ఒక్క లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లిలో నీళ్ళు పడతాయి. ఈ 70 kilometers కెనాల్ని కూడా మనం వాడుకున్న వాళ్ళం అవుతాము. అక్కడ ఎంతైనా రానియండి, ఇప్పుడు 160 కాదు 120 వస్తాయా, 100 వస్తాయా, 80 వస్తాయా, ఎంతైనా రానియండి, అది మనకు ఒక లిఫ్ట్ ద్వారా అక్కడ వస్తుంది. షార్ట్ ఫాల్కే మీరు మేడిగడ్డ నుంచి తీసుకోండి అని మేము చెప్పడం జరిగింది. అది కూడా ఒక లెటర్ ఇచ్చాం దాన్ని. అయితే మేము తప్పకుండా ఇక్కడ కడతాం అనేది మేము ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. మేము తుమ్మడిహట్టిని మేము దాన్ని డెల్ కొట్టలేదు. తుమ్మిడిహట్టి దగ్గర కూడా మేము డెఫినెట్గా మేము అక్కడ బ్యారేజ్ కడతాము. అప్పుడు అంతవరకు ఆదిలాబాద్ జిల్లాకు 50,000 ఎకరాలే ఉండే ఒరిజినల్గా ప్రాణిత చేవల ప్రాజెక్టులో. అయితే ఎప్పుడైతే కాళేశ్వరం కింద మారిందో అక్కడ 2 లక్షల ప్రొవిజన్ పెట్టడం జరిగింది. కాబట్టి మనం అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కడతాము. తర్వాత మన ఈ ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు తప్పకుండా నీళ్ళు ఇస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనం ఏమన్నామంటే ఆ నుంచి ఎన్ని నీళ్ళు వస్తే అన్ని నీళ్ళు తీసుకొని మనం ఎల్లంపల్లికి నుంచి మనకి తీసుకున్నట్టయితే షార్ట్ ఫాల్ ఈ నుంచి తీసుకుందాం. ఎందుకంటే ఒకసారి మీదనే మనకు అవసరం ఎక్కువ వర్షపాతం వచ్చిందనుకోండి. ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ ఎ యూనిక్ ప్రాజెక్ట్. మీకు లిఫ్ట్ స్కీములు అన్నప్పుడు ఒకటే ఒక సోర్స్ ఆఫ్ లిఫ్టింగ్ ఒకటే ఉంటుంది మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది, శ్రీశైలం నుంచి లిఫ్ట్ తీసుకుంటున్నాం. శ్రీశైలం నుంచి 5 లిఫ్ట్ల ద్వారా అది 5-6 లిఫ్ట్లు అంతిమంగా లక్ష్మీదేవిపల్లికి రావాలి. ఇప్పుడు 5 లిఫ్ట్లు పని అవుతున్నది. అంటే 1 లిఫ్ట్, 2nd లిఫ్ట్, 3rd లిఫ్ట్, 4th లిఫ్ట్, 5th లిఫ్ట్ అంటే అది ఒకటే సిరీస్లో ఉన్నాయన్నమాట. ఇంకో దగ్గర నుంచి సోర్స్ లేదు దానికి నీళ్ళు వచ్చి కలిసేది. మధ్యలో ఉన్న రిజర్వాయర్లకు ఇంకో దగ్గర నుంచి నీళ్ళు రావు ఎక్కడ. తర్వాత ఎక్కడ తీసుకున్నా కల్వకుర్తి తీసుకున్నా కూడా అదే శ్రీశైలం నుంచి 3 స్టేజ్ లిఫ్టింగ్. భీమా తీసుకుంటే జూరాల నుంచి 2 స్టేజ్ లిఫ్టింగ్. ఈ విధంగా మన దేవాదిలో తీసుకుంటే అదే గోదావరి నుంచి 3 స్టేజ్ లిఫ్టింగ్ వచ్చి ధర్మసాగర్లో పడుతుంది. కానీ వేరేస్ కాళేశ్వరంకి 3 ప్లేసుల నుంచి వాటర్ వస్తుంది అన్నట్టు. ఫస్ట్ మేడిగడ్డ నుంచి ఎత్తిపోవాల్సిన పని లేదు. వీలైతే అన్నారం తీసుకోవచ్చు, లేకుంటే సుందిలా తీసుకోవచ్చు, లేకుంటే అది కూడా కాదు ఎల్లంపల్లి, అది కూడా కాదు. మీకు మీద నుంచి ఫ్లడ్ బాగున్నప్పుడు SRSPలో ఫ్లడ్ వచ్చినప్పుడు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉన్నది.
ఓకే డైలీ 2 టీఎంసీ కెనాలు వచ్చేటట్టుగా ఓకే ఆ ఫ్లడ్ ఫుల్గా 120 కిలోమీటర్లు ఇది ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్మానేర్కు డైరెక్ట్ మిడ్మానేరు కనుక నిండితే అసలు ఇంకోటి కాళేశ్వరం యొక్క ఆయకట్టు స్టార్ట్స్ ఫ్రమ్ మిడ్మానేర్. అవును, కాబట్టి మిడ్మానేర్లే నీళ్లు ఉన్నప్పుడు ఇక మిగతా దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం అక్కడ నుంచి రంగనాయ సాగర్, కొండపోచమ్మ సాగర్ అవన్నీ మల్లన్న సాగర్ వరకు వెళ్ళిపోతాయి. మల్లన్న ఇవన్నిటికి మిడ్మానేర్ నుంచి ఇస్తాం కదా, ఎల్ఎండి కూడా నింపొచ్చు మొత్తము. కాబట్టి మిడ్మానేర్ కనుక వచ్చినట్టయితే ఫస్ట్ సోర్స్ మనకు ఫుల్ వర్షాలు వచ్చి ఫ్లడ్ వచ్చినప్పుడు మనకి ఎల్లంపల్లి నుంచి కూడా అవసరం లేదు మనకు అప్పుడు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే 2016లో శంకుస్థాపన చేసి 2019లో ప్రారంభించిన తర్వాత ఈ ప్రక్రియ అంతా సజావుగానే జరిగింది కదా సార్? అంటే ఒక తీరుగా మిడ్మానేర్ యాక్చువల్లీ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం వాటర్ హబ్. అది సపరేట్గా ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని ఇందిరాగాంధీ గారు పీరియడ్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కనెక్టివిటీ ఇచ్చి అది జనగాం ఏరియాలో ఉన్నటువంటి ఏరియాకు కూడా నీళ్ళు ఇవ్వాలనే దృష్టితోని ఆ రోజు చేసినటువంటి ప్రాజెక్టు. ఇంకో సబ్జెక్ట్లో చిన్న కరెక్షన్ సార్, వాస్తవానికి మేడిగడ్డ నుంచి శ్రీరామ్ సాగర్ కూడా ఎత్తిపోసే అది శ్రీరామ్ సాగర్ పునర్జీవ పథకం అని కూడా కేసీఆర్ అప్పట్లో ప్రచారం. అది కూడా మేము రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చాం గవర్నమెంట్. అది కూడా పర్ఫెక్ట్ అయిపోయింది, అది పర్ఫెక్ట్ కదా. ఓకే, ఇప్పుడు మీ పైన లేదు ఇట్లా ఉన్నప్పుడు డైరెక్ట్గా మిడ్మానేర్ నుంచి లిఫ్ట్ చేసేసి శ్రీరామ్ సాగర్కు ఇవ్వడం అనేది అది డైరెక్ట్గా మనం అట్లా ఇప్పుడు జరుగుతుంది. 2 లిఫ్ట్లని అందులో పడేటువంటి అవకాశం ఉన్నది. అది అంటే బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఆ నుంచి సర్ప్లస్ అయితేనో ఆ నుంచి ఇటు వస్తుంది, నీకు షార్టేజ్ ఉన్నప్పుడు ఈ నుంచే పైకి పోతుంది అది. ఇది అయితే ఇది మిడ్మానేర్ నుంచి ఒకటి సోర్సు. రెండోది సర్ప్లస్ అయినప్పుడు నా ఎస్ఆర్ఎస్పి డైరెక్ట్గా రివర్ నుంచి వచ్చిన వాటరు మన ఎల్లంపల్లి నిండుతుంది. ఓకే, రివర్ మీదనే ఉంది కదా, ఎల్లంపల్లి నిండుతుంది, అదొక సోర్సు. మూడోది డైరెక్ట్గా మనం మన ఇది ప్రాణిత నుంచి వచ్చిన వాటర్తోని మేడిగడ్డ నుంచి రివర్స్ చేయడం. కానీ వీటిని ఎప్పుడెప్పుడు వాడతాం మనం అసలు? అయితే దీనికి మనం నేను చెప్పాలనుకుంటున్నంటే సార్, ఒక ల్యాండ్ ఆర్డర్ ఉన్నది. ఇప్పుడు ఒక రాష్ట్రం ఉన్నది, ఈ రాష్ట్రానికి ల్యాండ్ ఆర్డర్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్. కామన్ యూసేజ్లకు మామూలుగా మన సివిల్ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, ఒక కట్టె పట్టుకుని నడిపిస్తారు, వాళ్ళకు తుపాకు కూడా అవసరం లేదు. మామూలుగా ఉన్నప్పుడు ఏమి గడబడి లేనప్పుడు అట్లా తిరిగి వస్తుంటారు. అది మన మిడ్మానేర్ అన్నమాట. ఓకే, సపోజ్ ప్రాబ్లం ఏదో అవుతున్నది చేస్తున్నప్పుడు అన్నప్పుడు సిఆర్పిని దింపుతాం మనం. సిఆర్పి అంటే ఎల్లంపల్లి. ఇప్పుడు ఎల్లంపల్లి ఎప్పుడు కంప్లీట్ అయింది సార్? ఎల్లంపల్లి అది కూడా ఇట్ ఇస్ అ సపరేట్ ప్రాజెక్ట్, మన కాళేశ్వరం సంబంధం లేని ప్రాజెక్ట్. ఇప్పుడు ఎల్లంపల్లి కూడా గోదావరి నది మీదనే కదా? అవును, గోదావరి మీదనే. సో అది కరెక్ట్ అయినప్పుడు ఈ సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఇవి కరెక్ట్ కాదంటారా? నేను చెప్తాను వినండి. అయితే కొంచెం మనకు ప్రాబ్లమేటిక్ ఉన్నప్పుడు సిఆర్పిని దించుతాం. సిఆర్పి అనేది ఎల్లంపల్లి. సిఆర్పితో కానప్పుడు ఎవరిని దించుతాం? ఆర్మీని కదా దించాం. ఆర్మీ అనేదే మేడిగడ్డ. ఓకే, అంటే అయితే కొందరు అంటారు ఎప్పుడు అవసరం పడి ఆర్మీ ఎందుక అసలు, మరి ఇది ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. అటువంటిప్పుడు మరి ఆర్మీ అనేది సడన్ గా రాదు కదా. మనం అనుకున్నప్పుడు దేశ రక్షణ గురించి వాళ్ళకి యుద్ధాలు ఉంటేనే ఆర్మీ ఉండాలనా? యుద్ధం లేని పీరియడ్లో శాంతి టైంలో కూడా ఆర్మీ చాలా పని చేస్తుంది. కాబట్టి ఆర్మీ మాకు యుద్ధాలు లేవని చెప్పేసి ఆర్మీ లేకుండా పోతే అసలు రక్షణ ఉంటుందా? కాబట్టి అందుకనే ఇది ఆర్మీ లాంటిది అన్నమాట మనకు. ఇది మన మేడిగడ్డ ఇది ఇచ్చి ఈ రోజు అది పనిచేస్తుంది. అప్పట్లో కేసీఆర్ ఈ కాళేశ్వరం కడుతున్న సందర్భంలో చాలా మంది ఇంజనీర్లు దీన్ని వ్యతిరేకించారు, ఒక బుక్లెట్ కూడా వేసినట్టున్నారు కదా సార్? ఇంజనీర్లు అంటే వాళ్ళు ఏమన్నారంటే, అంటే అందులో ముఖ్యంగా భిక్షం గారని వారు ఉన్నారు. వారు రినౌండ్ వారు, అంటే యునైటెడ్ నేషన్స్ దాంట్లో హైడ్రోజియాలజిస్ట్. ఆయన ప్రాజెక్టులని మొత్తం ఆయన వాల్యుయేట్ చేస్తాడు అన్నట్టు. అది ఆయన స్విట్జర్లాండ్ ఉంటారు, ఇండియాకు వస్తుంటారు. వారు ఏమంటారంటే అసలు మేడిగడ్డ మన దానికి ఇంకో కొంతమంది ఒకరిద్దరు కలిసి వాళ్ళు ఏమంటారంటే తుమ్మిడిహట్టి నుంచి అయినట్టయితేనే అది కరెక్టు, అది 38 కోట్లతోనే అయిపోయేది. 38,000 కోట్లు 38 కోట్లు అయిపోయేది, ఇక్కడ వరకు 1,00,000 కోట్లు అయింది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు అన్నట్టు. అయితే మేమేమన్నామంటే అక్కడికి మొత్తం ఒకవేళ తుమ్మిడిహట్టి నుంచి కూడా అయినా కూడా
11 లిఫ్ట్లు అసలు అది ఒరిజినల్గా. ప్రాణహిత నుంచి చేవల్ల, చేవల్లకు పోవాలంటే మూసి దాటి అటు వచ్చే వరకు 11 లిఫ్ట్స్. ఓకే, మరి అది తక్కువ లిఫ్ట్లు కాదు. కానీ జనాలకు ఎట్లున్నదంటే అసలు 9 నుంచి అయినట్టయితే గ్రాటిదారు వస్తాయి నీళ్లు, 38 కోట్లలో అయిపోతుంది అనేది ఒకటి ప్రచారంలో ఉన్నది. ఇది అయితేనేమో మొత్తం లిఫ్ట్లు, తర్వాత 1,00,000 కోట్లు అది అన్నారు. అసలు ప్రాణహిత చేవల్ల 11 లిఫ్ట్లు, ఇప్పుడు కాళేశ్వరం దాంట్లో 10 లిఫ్ట్లే. ఒక లిఫ్ట్ తగ్గింది, ఎందుకంటే చేవల్లని కట్ చేసినాం, ఇటు ఇచ్చినాం. ఇది బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయినట్టున్నారు కదా. ఇది 10 లిఫ్ట్లే. దాని తర్వాత మేము ఒకసారి వాళ్ళు దీనివల్ల ఎక్కువ అవుతుంది అన్నప్పుడు రెండింటిని ఒక సంవత్సరం యొక్క రేట్ల ప్రకారంగా ఈ రోజు గనక ప్రాణహిత చేవలనే గనక ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత అవుతుంది, ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారంగా వాళ్ళ ప్రకారంగా ఇది చేస్తే ఎంత అవుతుంది చేస్తే మేము లెక్క చేస్తే అంటే నేను దాదాపు ఇది ఒక 6 సంవత్సరాల క్రితం చేసినటువంటిది చేస్తే అది 65,000 crores ప్రాణహిత చేవలకు వచ్చింది. ఓకే, ఇది 80,000 crores ఇది వచ్చింది. 15,000 crores డిఫరెన్స్ అయింది. డిఫరెన్స్ 80,000లో 15,000 పెట్టడం వలన నీకు మూడు రిజర్వాయర్లు తర్వాత వాటర్ అనే 140 TMCలో వాటర్ స్టోరేజ్ వచ్చింది గోదావరిలో మొత్తం 100 కిలోమీటర్ల పొడవు మొత్తం ఇవన్నీ కలిపి. ఏది మన ఎల్లపల్లి నుంచి ధర్మపురి దాకా, అంటే అది కాదు, అవి అన్ని కలిపి ఇవి మన మల్లన్న సాగర్ ఇవన్నీ కలిపి 140 TMCల కెపాసిటీ గల రిజర్వాయర్లను ఒకటి చేసుకోగలిగినాము. ఆయకట్టు కూడా ఒరిజినల్గా 16 లక్షలు ఉంది, దాన్ని ఇది 18 లక్షలు అయింది. దాని తర్వాత ఇంకా సప్లిమెంటేషన్ కింద ఇంకొక 18 లక్షలు చూపించాం, 36 లక్షలు చూపించాం. సరే, మనం ఇంత ఆయకట్టుని పెంచుకోగలిగినాము. దాన్ని ఇంకా సప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే SRSP స్టేజ్ 1 స్టేజ్ 2 అంతా కూడా దీనికి అనుసంధానం చేయడం జరిగింది. కాబట్టి మనకు ఇది 15,000 కోట్లు ఎక్కువ పెరిగినా దీని యొక్క ప్రయోజనం ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ నుంచి తీసుకొస్తే చాలా చీప్ అయిపోతుంది, లేకుంటే తక్కువ లిఫ్ట్లు అవుతాయి అనేది కాదు. నేను ఒక్కటి హార్డ్ ట్రూత్ మీకు చెప్పదలుచుకున్నాను సార్. ఎనీ లిఫ్ట్, ఏ లిఫ్ట్ స్కీమ్ అయినా 3 స్టేజ్ల కంటే ఒక్క స్టేజ్ కంటే ఎక్కువ ఉంటే అది ఏది కూడా వైబుల్ కాదండి. అసలు వైబుల్ కాదు, అసలు ఏ వైబుల్ కాదు. జయప్రకాష్ నారాయణ గారు మాకు ఛాలెంజ్ చేసిన వాళ్ళు అసలు తెలంగాణకు ఈ లిఫ్ట్ స్కీములు అనేది గుదిబండ అవుతాయి అని చెప్పడం జరిగింది. అయితే దానికి సమాధానం ఏం చెప్పినామంటే, ఒక వ్యక్తికి ఏదైనా డిసీజ్ వస్తే ఫస్ట్ మెడికేషన్తో పోతాం మనం. మెడికేషన్ ఇది తగ్గుతుందా లేదా, అది గ్రావిటీ స్కీమ్. అది మెడికేషన్ కాదరా బాబు, అతను సర్జరీ చేస్తేనే బతాడు అన్నప్పుడు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసైనా మనం సర్జరీ చేయిస్తామా లేదా? చేయించిన తర్వాత ప్రాణం నిలబడిన తర్వాత అతనికి ఏం చెప్తాము, మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి అలవాటు చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి, మీరు పద్ధతులు ఉండాలి అంటాం. అది కూడా మనం ఈ యొక్క లిఫ్ట్ స్కీములలో వాటర్ యూజ్ ఎఫిషియన్సీని పెంచుకునేటానికి మనం ఏం చేయాలో అవి చేయాలి. దాని తక్కువ వాటర్తో ఎక్కువ ఏరియాకు నీళ్ళు వచ్చే విధంగా, అంటే మోడర్న్ అగ్రికల్చర్ టెక్నిక్స్ని అన్ని వాడుకోవాలి. అంతేగాని మీరు లేకుంటే నీకు అసలు సర్జరీ అంటూ చేయకపోతే ఎట్లా ప్రాణం నిలవదు. ఇక్కడ లిఫ్ట్లు అంటూ లేకపోతే తెలంగాణ సమాజమే ఉండడానికి లేదు ఆస్కారం. నదులేమో 300 లెవెల్లో పోతున్నాయి, మనమేమో 600 లెవెల్, 400, 500, 600 లెవెల్లో మనం ఉన్నాం. లిఫ్ట్లు అనేది అనివార్యం. కాబట్టి దీన్ని మనము లిఫ్ట్ స్కీములని వయబుల్ చేసుకోవడానికి, సస్టైన్ చేసుకోవడానికి మనం అనుసరించవలసిన పద్ధతుల మీద ప్రభుత్వాలు దాని మీద కొంచెం